యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. మూడవ భాగము వాక్య భాగంలోకి వెళుతున్న సువార్త భాగంలోకి కొద్ది నిమిషాలు ఇప్పటి వరకు పాడిన పాటల్లోని భావము, చెప్పిన సాక్ష్యంలోని సారాంశము, వాటన్నిటినీ క్రోడీకరిస్తూ పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయో కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళడానికి మనకు దైవ సేవకురాలు కృపావరం గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మౌత్ స్తోత్రం 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 మహాపరిస్థితిగా మాట్లాడి ప్రేమ నమ్మకం కలిగిన మహాగణిత ఉన్నతులు సర్వోన్నతులు సర్వాధికారులు సర్వకృపలకు కారణభూతులైన మా దేవాది దేవ, మా పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మా రాజుల రాజా, ప్రభుల ప్రభు, మీకు లేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక ప్రభు అయ్యా మరి అయ్యా వెంకటరమణ అయ్యా విగ్రహంలో ఇదిగో తండ్రి మరి విశ్వాస కోరికలను ఏర్పాటు చేసినందుకు ఇంతవరకు అయినా అయ్యా అయ్యా మీరు జయకరంగా అయ్యా పాటల్లో మీరున్నారు, యాక్షన్ సాంగ్స్లో మీరున్నారు అయ్యా నాయన, ప్రత్యేకమైన పాటల్లో కూడా మీరున్నారు. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మీ నాన్న మహిమాత్మను ఇంతవరకు మీరు చెల్లించారు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు. తిరిగి నాయన ముఖ్యమైన ఘట్టం వాక్య ప్రశ్నలను చూడగా మీ దాసుని బలపరచండి, బలంగా వాడుకోనండి, వాక్శక్తి వాక్శుద్ధిని దయచేయి మనం అడుగుతున్నాం. దేవుని వందనాలు. ఈ కుటుంబానికి అయా కూర్చున్న ప్రతి ఒక్కరికి అయా కూడి ఉన్న వారికి అయా రావాల్సిన వారికి అయా ఎక్కడెక్కడో వింటున్న వారికి అయా వారి హృదయాలకి ఏ మాటలు ఏ వాక్యం అవసరమైనదో అటు మాటలు అటు వాక్యం దాసుల ద్వారా మీరు వినిపించండి, మీ నోటి ఊరుగా ఉంచండి అయా. మీరు వాడుకోవడం అడుగుతున్నాము నాయన, సహాయం దయచేసి ఆ మాటలు అనేకులకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండడానికి అయా మా కుటుంబాలు మా హృదయాలు అయా మా జీవితాలు సరిచేసుకుంటా ఉండడానికి అయా మీ కృపను దయచేయండి. అటు వాక్యం మీ దాసుల ద్వారా మీరు సహాయం దయచేయండి. వచ్చిన వాటిని బట్టి వందనాలు ప్రభావ. రావాల్సిన వారి సకాలంలో తోడు తీసుకొని రమ్మని అదే పరిశుద్ధ నామం ప్రార్థన చేయించున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. ఎంతోమంది ఆశ కలిగి ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు వారు ఆరాధిస్తున్న దేవుని గురించి తెలుసుకోవాలి అని, వారి అనుభవ సాక్ష్యం వినాలి అని, ఆ దేవుడు మాకు ఏమి చేయగలడు, ఆ దేవుని యొద్ద నుండి మేమేమి పొందుకోగలము, ఈ ఆసక్తి వారి హృదయంలో అంతర్లీనంగా ఉండగా ఆ కుటుంబం యొక్క సంతోష వేడుకలో పాల్గొనడానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ మాటలు అందించడానికి మీ చేతిలో సాధనంగాను ఆయుధంగాను నన్ను మీ పనిలో వాడుకొనమని వేడుకుంటున్నాను. నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ ఆత్మవశుణ్ణి చేసుకొని మీ ప్రత్యక్షత, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ
యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మాటలు అంటే దేవుడు తాను మానవ జాతికి స్వయంగా అందించినటువంటి మాటలు అని అర్థం. నాకు వెనక నుండి మాటలు వినపడుతున్నాయండి. మీరు కూడా దయచేసి ముందుకు వచ్చేయండి. మీ మాటలు ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాయి. దయచేసి కొద్ది నిమిషాలు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు వ్రాయబడిన గ్రంథం, 1189 అధ్యాయాలతో వ్రాయబడిన గ్రంథం. ఈ 1189 అధ్యాయాలలో ఈ 66 పుస్తకాల యొక్క సారాంశం ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, ఒక గ్రంథాన్ని వ్రాసినప్పుడు ఆ గ్రంథానికి ఒక గురి ఉంటుంది. ఆ గురిని గురించి చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు కనీసం 2 సార్లు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ఇది మొదటి మాట. భూమి మీద జ్ఞానవంతుడైన వ్యక్తి, తన వంటి జ్ఞానము కలిగిన వ్యక్తి అంతకుముందు లేరు, తర్వాత కాలంలో కూడా లేరు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సొలొమోను అనే జ్ఞానవంతుడైన మహారాజు, బహు ఐశ్వర్యవంతుడైన మహారాజు. ఆయనంత జ్ఞానవంతుడు భూమి మీద ఎవరూ లేరు. ఆయన ముందు లేరు, తర్వాత లేరు. అలాంటి జ్ఞానవంతుడు తన వృద్ధాప్యంలో అనేక విషయాలు మానవ జాతిని గురించి, దేవుని గురించి, మానవ జాతికి విరోధంగా పనిచేస్తున్న సాతాను గురించి చెబుతూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం అంటారు, చిట్ట చివరి మాటలు, ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. కాబట్టి మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంకు ఒక గురి ఉన్నది. ఏ విషయం తెలియచేస్తుంది? చాలా గ్రంథాలు, ఒక గురి లేదు, ప్రశ్నలు ఉన్నాయి. వశిష్ఠుడు ప్రార్థన చేస్తూ, ఓ వరుణ రాజా, మట్టితో చేయబడినటువంటి మానవునిలోనికి జీవం ఎలా వచ్చింది? ఎముకలు ఎలా ఏర్పడ్డాయి అని ప్రశ్నించి వదిలేశాడు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు ఆ గ్రంథాలలో, ఋగ్వేదంలో. ఇలాంటి అనేక ప్రశ్నలు. ఏమండి, దయచేసి మాట్లాడకండి, ఇటు ముందుకు వచ్చేయండి అమ్మా. ఇలాంటి అనేక ప్రశ్నలు. మానవుడెవరు అంటే, కొంతమంది భక్త సమాజం చెప్తారు, యుగ యుగాల బట్టి మానవుడనేవాడు ఉండిపోయాడు అని చెప్తారు. సరే, ఒక్క నిమిషం అది కరెక్టే అనుకుంటే, భూమి వయస్సు ఎంత అని ప్రశ్నిస్తే 50 కోట్ల సంవత్సరాలు, 500 కోట్ల సంవత్సరాలు, ఏదో ఒక టైం చెప్తారు. మరి భూమి 50 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడితే, మానవుడు భూమి సృష్టించబడిన తర్వాతే కదా, అప్పుడు మానవునికి కూడా వయసు ఉండాలి కదా. వయస్సును గురించి చెప్పరు. అలాగని మనం వాళ్ళని తప్పు పట్టడం లేదు. వారు జ్ఞానాన్ని అన్వేషిస్తున్నారు, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. పీఠాధిపతులు, వేద పండితులు అనుగ్రహ భాషణం చేస్తూ మనం అరిషడ్వాలను జయించాలి అని బోధిస్తారు.
అరిషడ్గాలు అంటే అరి అంటే శత్రువు, షట్ అంటే 6. మనిషిలో 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, మద, లోభ, మోహ, మత్సరములు అనేటువంటి 6 శత్రువులు మన శరీరంలో ఉన్నారు, మనుషుల శరీరంలో. వాటిని జయించాలి అని చెప్తారు. వాటి యొక్క పుట్టుక ఎక్కడ? అసలు అవి మనలోనికి ఎందుకు వచ్చినాయి? అవి మనకు శత్రువులైతే దేవుడు మనల్ని సృష్టిస్తే ఆ శత్రువుల్ని మనలో ఎందుకు ఉంచాడు దేవుడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఇలా మానవ జీవితంలో పెనవేసుకొని పోయిన అనేక ప్రశ్నలు మానవ సమాజంలో హృదయాల్లో మెదులుతూ ఉన్నాయి. వాటికి సరైన సమాధానం ఏ గ్రంథంలోనూ దొరకడం లేదు, ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథంలో తప్ప. ఈ పరిశుద్ధ గ్రంథంలో మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, ఈ విశ్వం ఎలా సృష్టించబడింది, అందులో భూమి యొక్క ప్రారంభం ఏమిటి, భూమిలో మానవుని యొక్క ప్రారంభం ఏమిటి, మానవుల్లోనికి అరిషడ్వాలు ఎందుకు వచ్చినాయి, అలా రావడానికి కారణం ఏమిటి, వాటిని ఎలా జయించాలి, జయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, మనమేం చేయాలి, ఒక మనిషి సమాధానం కలిగి సంతోషం కలిగి ఈ భూమి మీద దేవుని ప్రేమను కలిగి బ్రతకడానికి చేయవలసిన మార్గం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ఉపదేశిస్తుంది. అవన్నీ నేను చెప్పలేను, కానీ ఒక సారాంశాన్ని నేను మీ దృష్టికి తీసుకువస్తాను. అందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అందుకు సంబంధించిన సమాచారం సంపూర్ణ వివరణ కాదు, కానీ క్లుప్తంగా ఒక కరపత్రిక రూపంలో మీ దగ్గరకు తీసుకురావడానికి దేవుడు కృపనిచ్చారు. ఇది అయిపోయిన తర్వాత సత్యాసక్తి కలిగిన వారు, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నాలోనికి పాపము రావడానికి కారణం ఏమిటి, నా ప్రమేయం లేకుండా నేను జన్మ పాపిని ఎందుకు అయ్యాను, నా పాపం నుండి నేను విడుదల పొందాలి అంటే నేనేం చేయాలి, పాపం లేని పరిశుద్ధుడుగా నేను ఎలా మారాలి, ఇత్యాది ప్రశ్నలకు క్లుప్తంగా దీనిలో సమాధానం ఇవ్వబడింది. ఈ మాటలే మీకు అందించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు. క్రైస్తవ విశ్వాసం యొక్క సిద్ధాంత సారాంశం ఇది. సిద్ధాంతము అంటే నిరూపించబడిన సత్యము అని అర్థం. నిరూపించబడిన సత్యము యొక్క సారాంశము నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఈ విశ్వాన్ని దేవుడు చేశాడు, ఈ విశ్వాన్ని దేవుడు చేశాడు. విశ్వంలో చిట్ట చివరిగా భూమిని ఆయన చేశారు. విశ్వం యొక్క కేంద్రంలో భూమిని చేసిన తర్వాత కోట్ల యుగాలు జరిగినాయి. కోట్ల యుగాల్లో వేరు ఆ యుగాలకు సంబంధించిన జీవులు ఈ భూమి మీద ఉన్నాయి. జగన్నాటక సూత్రధారి అంటారు కదా. ఒక నాటకం అయిపోయిన తర్వాత ఒక వేదిక మీద మరి ఒక నాటకాన్ని ప్రదర్శించినట్లు ఈ భూమి మీద అనేక నాటకాలు లాంటి జీవన శైలులు ప్రదర్శించబడ్డాయి. వాటిల్లో చిట్ట చివరిగా ఉన్నటువంటి ప్రపంచము ఇప్పుడు మనం ఉన్నటువంటి మానవ జాతి. ఈ మానవ జాతికి ముందున్నటువంటి జీవులు కానీ, ఇప్పుడు ఈ భూమి మీద కాకుండా విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్న జీవులు కానీ, వారెవరూ కూడా రక్తమాంసములతో జన్మించలేదు. దేవుడు వారిని రక్తమాంసములతో చేయలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, ఈ సృష్టిమంతా మనకు తెలుసు. ఈ సృష్టిమంతటిని ఆయన సృష్టించి మానవుడిని ప్రత్యేకంగా చేశారు. మిగిలిన సృష్టిమంతా తన నోటి వాక్కుతో
ఆయన కలుగునుగాక అంటే కలిగినాయి. కానీ మానవుని విషయానికి వచ్చేటప్పటికి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, ఆయన భూమిలో నుండి మట్టిని తీసి దాన్ని ముద్దగా చేసి బొమ్మగా మలచి అందులో ఆయన తన ఊపిరిని ఊదాడు అని. ఎప్పుడైతే దేవుడు తన ఊపిరిని ఊదాడో నరుడు జీవాత్మయ్యాడు. నరుడు జీవాత్మయ్యాడు. జీవాత్మ దేవుడు కాదు, జీవాత్మను ఊదింది పరమాత్ముడు. పరమాత్ముడు వేరు, జీవాత్ముడు వేరు. ఈ జీవాత్ముడు ఆయనలోని జీవం ఈ మనిషిలోనికి వచ్చింది. ఆయనలోని దైవిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ దైవిక లక్షణాలు ఈ మానవుల్లో ఉన్నాయి. ఆయన ఎలాంటి స్వచ్ఛమైన, తేటైన, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో ఈ మానవుడు కూడా అలాంటి స్వచ్ఛమైన, తేటగా ఉన్న పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించారు. తన స్వరూపము బయటికి కనిపించే రూపం, పోలిక అంతరంగ నిర్మాణం, భావోద్రేకాలలో పోలిక, ఈ 3 విషయాలు కలిగి ఉన్నదే మానవ శరీరం. మానవ శరీరము అంటే జీవాత్ముడిని తొడుగుకున్నది మానవ శరీరం. జీవాత్ముడు నివసించడానికి ఈ శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. షర్ట్ మనం వేసుకున్నట్టు ఈ శరీరము షర్ట్గా ఉంది, దాని లోపల జీవాత్ముడు ఉన్నాడు. మరలా చెప్తున్నాను, జీవాత్ముడు వేరు, పరమాత్ముడు వేరు. పరమాత్ముడు సృష్టించేవాడు, జీవాత్ముడు సృష్టించబడినవాడు. ఆయనకి దైవిక జ్ఞానం ఇవ్వబడింది, అనేక విషయాలు ఆయన నేర్పాడు. మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన దేహాలలో ఈ మానవుణ్ణి సృష్టించాడు మట్టితో. ఆ మట్టితో దేవుని యొక్క మహిమ ఐశ్వర్యమును, మహిమ అనే మాటకు అర్థం దేవుని యొక్క మంచితనము లేదా దేవుని యొక్క వ్యక్తిత్వం, లేదా ఇంకొక మాటలో చెప్తే దేవుడు అగ్ని వంటి వాడు గనుక అగ్ని వంటి స్వభావము ఈ మానవునికి ఇచ్చాడు. ఈ మానవునికి ఇచ్చి ఈ లోకంలో అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. అతడు దేవుని స్వభావానికి విరుద్ధమైన స్వభావం కలిగిన వాడు. దేవుణ్ణి వెలుగు అంటుంది లోకమంతా, అపవాదిని చీకటి అంటుంది. వెలుగు అంటే అరమరికలు లేకుండా మాట్లాడడం, వెలుగు అంటే దాపరికం లేని జీవితం, వెలుగు అంటే స్వచ్ఛమైన పరిశుద్ధమైన జీవితం. చీకటి అంటే అందుకు భిన్నమైంది. ఆ చీకటి రాకుండా దేవుడు సృష్టించిన మానవుడికి ఒక తోటలో ఉంచి ఆ తోట చుట్టూ కంచె వేశాడు. ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఇంచుమించు దేవుని యొక్క ప్రణాళిక అంతటిని గురించి ఆ మానవునికి బోధించాడు. బోధించి అపవాది వచ్చి నిన్ను మోసం చేస్తాడు, నిన్ను దేవతను చేస్తాను అంటాడు, ఇలాగూ అబద్ధం మాటలు చెప్తాడు. కానీ సత్యం ఏమిటి అంటే పరమాత్ముడైన నేను సృష్టికర్తను, సృష్టించిన వాడిని నేను లయము కూడా చేయగలను. కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అపవాది అనే వాడికి సృష్టించే శక్తి లేదు, కానీ సృష్టించబడిన దాన్ని పాడు చేయడం తెలుసు అని అతడు నిన్ను మోసం చేస్తాడు అని వాళ్ళకు చాలా తేటగా స్పష్టంగా కొన్ని 100 సంవత్సరాలు బోధించిన తర్వాత, కొన్ని 10 సంవత్సరాలు బోధించిన తరువాత వారిని పరీక్షించడానికి వారి చుట్టూ ఉన్న కంచెను తీసివేశాడు. ఎప్పుడైతే ఆ కంచెను తీసివేశాడో అపవాది వచ్చాడు. ఈ మనుషులు మోసగించబడ్డారు. మన పిల్లలు అకాడమిక్ ఇయర్ అయిపోయిన తరువాత మనం పరీక్ష రాయాలని ప్రోత్సహించి పంపుతాం. ఎందుకు? ఆ సంవత్సరం అంతా ఆ బిడ్డ ఏం నేర్చుకున్నాడో దానిలో వచ్చిన మెరిట్ని బట్టి అతన్ని పై క్లాస్కి ప్రమోట్ చేయడానికి, ఎవరు మెరిటో తెలియజేయడానికి. అలాగే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో
ఆ పరీక్షలో ఈ మానవుడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వడం అంటే ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? నీ బిడ్డ మట్టి తింటుంటే, చెడ్డ పని చేస్తూ ఉంటే అట్లా చేయొద్దు అని చెప్తావు కదా. ఎందుకు చెప్తావు? నీ బిడ్డ నీకులాగా ఆరోగ్యంగా ఉండాలి అని, నీ బిడ్డ నీకులాగా క్షేమంగా ఉండాలి అని. కానీ వాడు అదే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాని స్వభావం అది. ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో దేవుడు నరునిలో ఉంచినటువంటి ఈ మంచి ఆలోచనను అపవాది స్వాధీనం చేసుకొని దానిని గందరగోళపరిచాడు. ఆ ఆలోచనలను ఈ శరీరము కోరుకున్న విధంగా నెరవేర్చుకోవడానికి, ఆ కోరికలు ఇష్టానుసారంగా తీర్చుకునే ప్రక్రియకు ఈ మానవుడు పూనుకున్నాడు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆలోచన దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఆ ఆలోచన దేవుని అధికారం క్రింద, దేవుని ఆధీనములో ఉన్నప్పుడు అది మనకు క్షేమము, మనలో ఉన్న 3 పోలికలకు క్షేమము, మన తోటి వారికి క్షేమము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో మనిషి, అప్పుడు ఈ మనిషిలోని ఆలోచనలనే మనిషికి శత్రువుగా మార్చేశాడు. అక్కడ మొదలైంది మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, మదమోహ, లోభమాత్సర్యాలు అనేటువంటి శత్రువులు మన శరీరంలో ప్రారంభమయ్యారు. వీటన్నిటిని గురించి లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే తప్పిపోయిన కుమారుని ఏ తండ్రి వదిలిపెట్టుకోడు. లోకమంతా వాడిని ద్వేషిస్తున్నా, అసహిస్తున్నా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, ఆ చెడుతనం నుండి వాడిని విడిపించాలని వాళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు. ఇక ఏమీ చేయలేనప్పుడు కూర్చొని ఎదురుబెదురు భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తారు ఆ తల్లిదండ్రులు. దేవుడు అలా చేయలేదు. కానీ దేవుడు ఈ చెడిపోయినటువంటి వ్యక్తులను రక్షించడం కొరకు ఆ పాపం నుండి ఏం జరిగింది? ఇక్కడ దేవుడు ఏ స్వభావంతో వ్యక్తిని సృష్టించాడో ఆ స్వభావాన్ని అపవాది చెరిపివేశాడు. నరుల యొక్క చెడుతనము బహు గొప్పది అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో. వీడు చెడు చేయడానికే విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్నాడు. అలాంటి చెడిపోయిన మనుషులను బాగు చేయడానికి దేవుడు తన ప్రణాళికను ఆయన రచించారు ఈ లేఖనాల్లో. ఆ ప్రణాళిక ఏమిటి అంటే, ఈ మనుషులు చెడిపోవడానికి అపవాది వీళ్ళని ఎంత గందరగోళపరిచారు అంటే, దేవుడు సృష్టించినప్పుడు ఒక వ్యక్తిని, ఆ ఒక్క వ్యక్తికి ఒకే భాష మాట్లాడేవాడు. ఆ భాష దేవుడు ఏది మాట్లాడేవాడో అదే భాష మాట్లాడేవాడు. ఆ భాష హెబ్రీ అని, హెబ్రీయుడైన అబ్రహాము అని క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఆదికాండం 14వ అధ్యాయంలో. అలాగూ ఈ నరుల చెడుతనం విస్తరించినప్పుడు ఒక్క భాషే మాట్లాడేవారు బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేశాడు దేవుడు. దేవుడే భాషలను తారుమారు చేశాడు. ఎందుకు తారుమారు చేశాడు? ఈ మనుషులందరూ వారి వారి స్వభావాలు, వారి వారి వ్యక్తిత్వాలు, వారి వారి విచ్చలవిడితనం విపరీతమైంది. వారి ఆలోచనలు దేవునికి విరోధంగా అయ్యి, దేవునికి విరోధంగా పనిచేస్తూ వారు దేవునికి పరమశత్రువులుగా మారిపోయే ప్రమాదం వారి జీవితాల్లో దాపురించింది. ఆ ప్రమాదం నుండి వారిని తప్పించడానికి దేవుడే భాషలు తారుమారు చేశాడు. ఇది తెలియనటువంటి భక్తుడు పండిత్ గోపీనాథ్ గారు. యెహోవా దేవుడు మోసగాడు అన్నదమ్ముల వలె ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని భాషలు తారుమారు చేసి చెదరగొట్టేశాడు. ఆయన మంచి దేవుడు కాదు అని 150 సంవత్సరాల క్రితం, 170 సంవత్సరాల క్రితం పండిత్ గోపీనాథ్ గారు అని ఒక భక్తుడు, గుజరాతీ బ్రాహ్మణుడు, ఆయన వ్రాసారు ఆ పుస్తకాన్ని. ఆయనకి తెలియని విషయం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రణాళిక. అదేమిటో నేను చెప్తున్నాను, ఆలకించండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు.
వాళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే, అయ్యా విజయ్ కుమార్, నా పేరు నేను చెప్తున్నా, మీ పేరు మీరు చెప్పుకోండి. నువ్వు నీ ఎత్తుకు తగిన విధంగా నువ్వు ఈ వెయిట్ ఉండాలి. నువ్వు ఒకవేళ 5'4" ఉన్నావు అనుకో, 65 కిలోలు ఉండాలి అంటాడు. ఏ వ్యక్తి అయినా ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటాడండి, రోగం వస్తే తప్ప. 5-10 కిలోలు ఎక్కువే ఉంటాడు, ఇంకెక్కువ మాట్లాడితే ఇంకెక్కువే ఉంటాడు. అవునా కదా? మరి కాసేపు కరెక్టే అనుకుందాం ఆ డాక్టర్లు చెప్పేది. ఆఫ్రికా దేశం వెళ్ళండి, ఒక్కొక్కటి 200 కిలోలు ఉంటాడు. వాడు తినేది ఫోర్కు, అదంతా కొవ్వే. మరి ఆ జీవిని దేవుడు ఎలా సృష్టించాడో తెలియదు. కానీ 200 కిలోలు బరువున్న వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. ఎందుకలా? మనకేమో ఇక్కడ అన్ని నిష్ట, ఇదిగో ఈ ఆహారం నియమాలు పాటించాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. చైనా వాడు కనపడిన దానివల్ల తినేస్తాడు. అక్కడ 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకు కూడా. మరి కనపడిందల్లా తినేసేవాడు 100 ఏళ్ళు బతుకుతున్నాడు, ఇక్కడ 30 ఏళ్ళకి 20 ఏళ్ళకే గుండె పుచ్చిపోతున్నారే. డాక్టర్లను అడగండి, అడిగితే డాక్టర్ ఇంకొక కోణం చెప్తాడు. అయ్యా, మన శరీరంలో మన ప్రాంతంలో ఉన్న మనుషులకు రక్తనాళాలు చాలా సన్నగా ఉన్నాయి. కాబట్టి నువ్వు కొవ్వు పదార్థం ఏది కొంచెం తిన్నా కూడా అది నీ రక్తనాళాలకు అడ్డు వచ్చి గుండె నొప్పి వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అంటారు. వాళ్ళ రక్తనాళాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాడు ఎంత కొవ్వు తిన్నా వెళ్ళిపోతుంది. సుమో ఫైటర్స్ తెలుసు కదూ, 500 కంటే ఎక్కువ కిలోలు బరువు ఉంటారు. వారు చాలా పెద్ద దేహాలు వాళ్ళవి. మరి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అంటే, ఈ మాటలకి అర్థం, ఈ మనుషులను చెదరగొట్టినప్పుడు ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, వారి వారి ఆహారపు అలవాట్లను బట్టి, వారి వారి వాతావరణ పరిస్థితులను బట్టి వారి యొక్క శరీర నిర్మాణం మారిపోయింది. దేవుడు అలాగ నియమించాడు. దేవుడు భాషలను బట్టి మనుషులను వేరు చేశాడు, ఆహార నియమాలను బట్టి మనుషులను వేరు చేశాడు, ప్రాంతీయ పరిస్థితులను బట్టి వేరు చేశాడు. జపాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి కన్నులు ఉన్నాయో లేవో కూడా కనపడవు, చాలా చిన్నగా ఉంటాయి. అదే మన దగ్గర ఉన్నటువంటి మనుషుల యొక్క కళ్ళు, మరి ముఖ్యంగా ఆడపిల్లల కళ్ళు కదా, వనజాక్షి అంటారు, అవునా, పద్మాక్షి అంటారు. అంటే పద్మముల వంటి కనులు కలిగింది, పెద్ద పెద్ద కనులు. ఇక్కడ మన నిర్మాణం అలా ఉంది. వాళ్ళ కనులు ఉన్నాయో లేవో కనపడవు, చాలా చిన్నగా మూసిపోయినట్టు ఉంటాయి. వాళ్ళ నిర్మాణం అది. ఇట్లా వివరించుకుంటూ వెళితే భూమి మీద మానవ జాతిని దేవుడు వేరు వేరు కారణాల చేత భూమి అందంతటా చెదరగొట్టేశాడు. ఇందులో వాతావరణ పరిస్థితులు, అతి శీతల ప్రాంతం, సమశీతల ప్రాంతం, ఉష్ణోగ్రత ప్రాంతం. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు. మనం 5-6 అడుగుల మధ్యలో ఉంటాం, 5.5 ఎక్కువ కదా. మనకంటే పొట్టుకుంటారు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు. వాళ్ళ అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. ఇట్లాగ ప్రపంచమంతా మనం చూసినప్పుడు గోధుమ రంగులో ఉన్నవాళ్ళు, గులాబీ రంగులో ఉండేటువంటి ఇజ్రాయేలు జాతి, ఇలాగూ ప్రపంచమంతా మనం చూసినప్పుడు వేరు వేరు జాతులుగా వారు విడిపోయారు. ఈ మాట బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఒక మనుష్యుడిని సృష్టించాడు అని చెప్పబడింది. ఆ మనుష్యుడు ప్రక్కడెముకలో నుండి స్త్రీని అతనికి సాటి అయిన సహాయంగా సిద్ధపరిచారు, నిర్మించారు అని చెప్తుంది లేఖనం. ఆ మనిషిలో నుండి ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలను బట్టి మనుషులను వేరు చేశారు అని చెప్తుంది లేఖనం. ఆ తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక నిమిషం చదవగలరా? యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుణ్ణి, అది బైబిల్ గ్రంథం ప్రతి మనుషుని గురించి, ఆ వ్యక్తి యొక్క ఆరంభం గురించి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాల గురించి, ఆ వ్యక్తిలోనికి పాపం ఎలా వచ్చింది, దాని నుండి ఎలా విడుదల పొందాలి, ఇవన్నిటి గురించి చాలా స్పష్టంగా చెప్పిందండి. ఎవరైనా సత్యాసక్తి కలిగిన వారు యథార్థమైన హృదయంతో ఈ గ్రంథాన్ని చదివితే మీ హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుందండి. ఒక్క మనిషి నుండి అనేక జాతులను, ఆ తర్వాత జనాంగాలను సృష్టించాడు, భాషను బట్టి సమూహాలను సృష్టించాడు.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉండే సమస్యలను బట్టి ఇలా మానవ జాతి విభేదించబడింది. 5 ప్రధానమైన నాగరికతలు మనకు కనపడదే కదా. ఈజిప్షియన్ నాగరికత, ఇండస్ నాగరికత అంటే సింధులోయ నాగరికత, మయోన్ నాగరికత. అంటే ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఒక్కొక్క రకమైన నాగరికతను వారు కలిగి ఉన్నారు. నగరీకరణ వారు దాని ప్రకారం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానిలో చాలా నిపుణులైన పనివారు. ఇప్పుడు ఉదాహరణకు ఈజిప్షియన్స్ని తీసుకుంటే వాళ్ళు ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం కట్టిన పిరమిడ్స్ ఈ రోజుకి ఆధునిక టెక్నాలజీ ఉంది అని చెప్తున్న ఏ సివిల్ ఇంజనీర్ కూడా దాన్ని కట్టలేరు. అంత నిగూఢమైనటువంటి నిర్మాణాలు. దాని ఎత్తు 455 అడుగులు. అక్కడ నుండి సూర్యునికున్న దూరము దీన్ని పెట్టి గుణిస్తే 0 వస్తుంది. ఎంత క్యాలిక్యులేటెడ్గా కట్టారు ఈజిప్షియన్లు. దానిలో మయోన్ నాగరికతలు మరి ఒక రకమైన నిర్మాణాల్లో నైపుణ్యాన్ని పొందారు. చైనా వాళ్ళు మా క్యాలెండర్, మయోన్ క్యాలెండర్ చూడండి, యుగాల చరిత్ర క్యాలెండర్ చెప్తుంది అంటారు. అలాగే భారతీయ నాగరికత, దేవుడు మాకు ఎన్నో విషయాలు ముందుగా తెలియజేశారు. పుష్పక విమానం మాకు ఎప్పటి నుండో ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు చేస్తున్నారు. కానీ కుంతి గారు అదే కర్ణుడు కౌరవులు వాళ్ళు 100 మంది 100 కుండల్లో ఉంచి ఇంక్యుబేట్ చేశారు. 100 మంది పిల్లలు పుట్టారు. ఇలాగూ వీరిని గురించి అనేక విషయాలు, గొప్ప విషయాలు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మంచిదే, మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. అవన్నీ కూడా సత్యమే అని నమ్ముదాం. అంటే ఒక్కొక్క నాగరికతకు ఒక్కొక్క రకమైన ఘనత ఉన్నది. ఆ ప్రజల్లో ఒక్కొక్క రకమైన జ్ఞానము వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచింది. ఇది మానవుల యొక్క చరిత్ర. ఈ మానవ చరిత్ర ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క జాతి, ఒక్కొక్క జనాంగము ఘనమైనదిగా ఎంచబడినప్పుడు కొంతమంది రాజకీయాల్లో గ్రీకులు ఉన్నారు. వారు తర్కంలో చాలా ప్రవీణులు. వాళ్ళు అద్భుతాల్లో ఇజ్రాయేలీ జనాంగము వాళ్ళు ప్రవీణులు. వాళ్ళు చేసేవన్నీ అద్భుతాలు ఈనాటికి కూడా. మీరు చూడండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోనండి, లేకుంటే టెస్లా తీసుకోండి. ప్రపంచంలో అతి ప్రధానమైన వ్యాపారాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎందుకు అలాగూ? ఆ జనాంగానికి దేవుడిచ్చిన ఘనత అది. అయితే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఈ జాతులుగా ఏర్పడిన వారు నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకున్నారు. అది ఒక స్థాయి వరకు పర్వాలా. ఆ తర్వాత నువ్వు వేస్ట్, నువ్వు యూజ్లెస్, నువ్వు పనికిరానుడు, అస్సలు నా జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత అని ఈ మనుషులలోనికి అహం వచ్చింది, అహంభావం వచ్చింది, గర్వం వచ్చింది. కాబట్టి మనుషులను ద్వేషించడం ప్రారంభించారు. జాతులు, జనాంగాలు మనుషులు ద్వేషించడం ప్రారంభించారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మనుషుల్ని అనేక జాతులుగా చేసింది ఎవరు? దేవుడు. జనాంగాలుగా విడగొట్టింది ఎవరు? దేవుడు. వారికి ఘనతనిచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఘనతలను, ఆ తలాంతులను వీళ్ళు వినియోగించుకొని వీళ్ళు తోటి వారిని ద్వేషించడం మొదలుపెట్టారు. అక్కడ సమస్య మొదలైంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక జాతిని ఇంకొక జాతి చంపేసుకోవాలి అని కదా. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఏంటి? జన్యుపరంగా ఉన్నటువంటి ఆ జాతి వాళ్ళని, ఈ జాతి వాళ్ళని వాళ్ళు ఒక్కళ్ళని కూడా బ్రతకనీయకూడదని హిట్లర్ దగ్గర నుండి ప్రారంభమైంది. వాళ్ళు ఈ జాతి వాళ్ళని బ్రతకనీయకూడదని. ఇలాగూ భూమి మీద విపరీతమైన ద్వేషాలతో మానవ సమాజం చెదిరిపోయింది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అయితే ఈ చెదిరిపోయినటువంటి మానవ జాతిని మరలా రక్షించుకోవడానికి అన్ని జనాంగాల్లో నుండి దేవుడు ఒక ఘనమైన కార్యం చేయడం ప్రారంభించాడు. అది మనకు అర్థం కావడానికి బాబేలు గోపురం దగ్గర, ఈనాటికి ఉంది ఇరాక్లో, మనుషులను భాషను బట్టి వేరు చేశారన్నాం కదా. అందులో హెబ్రీ భాష మాట్లాడేటువంటి జనాంగాన్ని ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేలు అనే దేశం, ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వారు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా
ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నారు ఇజ్రాయేలీ జనాంగం. అది దేవుడు వారికి ఇచ్చిన దేశం. అయితే వాళ్ళని ఎలాగూ డెవలప్ చేస్తాడో చెప్తాను. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని, ఈ చెదిరిపోయిన జనాంగంలో నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకువచ్చి ఆ వ్యక్తిని 550 సంవత్సరాల కాలంలో ఐగుప్తు అనే దేశంలో 30 నుండి 40 లక్షల మందిగా అభివృద్ధిపరిచాడు. ఐగుప్తు ప్రపంచానికి అగ్రరాజ్యం. క్రీస్తుకు పూర్వం 1440 సంవత్సరాల క్రితం. ఆ చరిత్ర చదివిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఆ అగ్రరాజ్యంలో ఈ 30 నుండి 40 లక్షల మంది ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి అత్యంత నైపుణ్యాన్ని అప్పుడే ఇచ్చారు. అప్పుడే పీతోను, రామసేసే అనే పట్టణాలు కట్టారు వారు మట్టితో ఇటుకలు చేసి. బానిసత్వం క్రింద వాళ్ళని వీళ్ళు అణిచివేశారు. జీతం ఇవ్వకుండా, సరైన ఆహారం పెట్టకుండా బానిసలుగా చూశారు వాళ్ళను. బానిసలు అంటే జీతం ఆశించకూడదు, వాడు పెడితే తినాలి, చెప్పింది చేయాలి, లేకపోతే చంపేస్తారు, కేసు ఉండదు. అలాగూ అణచివేస్తూ 30 నుండి 40 లక్షల మంది అయిన తర్వాత ఆ బలమైన ఐగుప్తు అగ్రరాజ్యం, ఆ అగ్రరాజ్యంలో నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఎలా తీసుకువచ్చాడు? మోషే అనే ఒక వ్యక్తిని పంపించి అతని ద్వారా ఆ ఫరో ప్రపంచ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ దేశంలో యెహోవా దేవుని ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు యెహోవా దేవుని ఆరాధించడానికి నీ రాజ్యంలో నుండి అరణ్యానికి పంపు అని డైరెక్ట్గా రాజుతో చెప్పాడు. రాజుగారు వింటాడా? ఎవరో ఒక అనామకుడు వచ్చి చెప్తే వినలేదు. యెహోవా ఎవడు అనేసాడు. అప్పుడు 10 రకాల అద్భుతాలు చేశారు. నేను నెట్లో కొట్టినా, ఎన్సైక్లోపీడియాలు చూసినా, లేకుంటే ఎక్కడ చూసినా కూడా దొరుకుతుంది, బైబిల్లో కూడా దొరుకుతుంది చరిత్ర. నేను చెప్తుంది జరిగిన సంఘటనలు, మీరు రుజువులు చూసుకోవచ్చు, తప్పు కాదు. అలాగూ 10 రకాల అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. చివరిగా నాడు, నువ్వు గనక నా ప్రజలైన ఇజ్రాయేలీలను నువ్వు పంపకపోతే అతను నా జ్యేష్ఠ కుమారుడు, భూమి మీద నేను ఎన్నిక చేసుకున్న మొట్టమొదటి సంతానం అది. కాబట్టి నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పంపకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి కాదు, దేశంలో ఉన్న జ్యేష్ఠ సంతానం అంతటినీ, మనుషుల యొక్క జ్యేష్ఠ తొలి సంతానాన్ని, పశువుల్లో తొలి సంతానాన్ని చంపేస్తానన్నాడు. దేవుడేంటి, చంపడాలేంటి? ఈ ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి తర్వాత చెప్తాను నేను సమాధానం కదా. ముందు జరిగిన సంఘటన సారాంశం చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది హృదయాల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం ఎక్కడి నుండి వచ్చా, మనలోకి పాపం ఎందుకు వచ్చింది, దాని పరిష్కారం ఏమిటి, నేను ఎందుకు అన్నీ కలిగి ఉన్నా కూడా నెమ్మది లేకుండా ఉన్నాను, నా భార్య నాకు అనుకూలంగా లేదు, నేను చెప్పినవన్నీ అర్థం చేసుకోవడం లేదు, నా భర్త నాకు అనుకూలంగా లేరు, నా బిడ్డలు నేను చెప్పినట్టు వినడం లేదు, మంచి అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంత కష్టపడి ఏమిటి ప్రయోజనం, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎందుకు బతుకుతున్నాను, ఈ బతుకెందుకు అని నిరాశ నిస్పృహలోకి జారిపోతుంది ఈనాడు మానవ సమాజం. దాని నుండి విడిపించడానికి దేవుడు ఏం చేశాడో చెప్తున్నా. అలాగూ ఆ జ్యేష్ఠ సంతానాన్ని చంపివేసి ఇజ్రాయేలీ జనాంగం 30-40 లక్షల మందిని బయటకు తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం దాటించి. ఎర్ర సముద్రం అంటే 3 కిలోమీటర్ల వెడల్పు, కిలోమీటర్ లోతు ఉన్నటువంటి సముద్రం. అది అంత పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేసి ఇజ్రాయేలీ ప్రజలను అవతలకి తీసుకువెళ్ళాడు. ఊరక బానిసత్వం చేసి పని చేసి పెడుతున్న ప్రజలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని మరలా తీసుకురావాలి, మా నగలన్నీ తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఈ ఫరో సేనలన్నీ వాళ్ళని తీసుకురావడానికి వస్తే ఆ ఫరో సేనలన్నిటినీ ఆ ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు, శత్రువులు లేకుండా చేశాడు. అలాగూ బయటికి తీసుకువచ్చినటువంటి ఆ ఇజ్రాయేలీ జనాంగానికి ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడ నివాసం ఉన్నారు? మధ్యధర సముద్రం ఒడ్డున. అంటే భూమికి నట్ట నడమ ఉన్న సముద్రం పేరు మధ్యధర సముద్రం. ధర అంటే భూమి, మధ్యలో ఉన్నటువంటి సముద్రం. భూమి యొక్క మధ్యలో ఉన్న సముద్రం ఒడ్డున వాళ్ళని నిలబెట్టాడు. అప్పటి నుండి ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు కనీసం 3500 సంవత్సరాల క్రితం దేవుడు ఆ కార్యం చేశాడు. అంటే దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తులను
చెదరగొట్టబడిన మానవ జాతిలో నుండి, అహంకారులై ఒకరినొకరు ద్వేషించుకుంటున్న మానవ జాతిలో నుండి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి తీసుకువచ్చారు. వాళ్ళని ఎలా తీసుకువచ్చారు అంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఒక అద్భుతమైన రీతిలో సృజించిన దినము మొదలుకొని మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగిన వినబడిన అని నీవు అడుగు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఈ భూమి మీద మనుషులను రక్షించడానికి ఆయన మొట్టమొదటిగా ఈ మానవ జాతిని రక్షించడానికి ఒక జాతిని ఎన్నిక చేసుకున్నాడో ఆ జాతితో మాట్లాడడానికి ఆయన నడుస్తూ ఉంటే ముందు అగ్ని పెళ్ళంటూ అగ్ని రథాలు, అగ్ని మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ అగ్ని వస్తూ ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చిన సీనాయి పర్వతం మీద ఆ పర్వతం అంతా ఒక అగ్నిగోళంగా తయారైంది. ఆ అగ్నిలో సాంద్ర మేఘములో కణకణ మండుతూ ఆయన దిగి వస్తూ ఉంటే భూమి కంపించింది, శిలలు బద్దలైనాయి, ప్రకృతి వైపరీత్యం సంభవించింది. ఈ ప్రజలందరినీ దూరంగా ఉండమన్నాడు. ఆ అగ్నిలో దిగి వచ్చి ఆ అగ్నిలో నుండి ఈ ప్రజలతో మాట్లాడాడు. 30 నుండి 40 లక్షల మంది దేవుని స్వరాన్ని విన్నారు. 30 నుండి 40 లక్షల మంది దేవుని స్వరాన్ని విన్నారు. ఆ విషయాన్ని రాస్తూ దేవుని స్వరాన్ని ఈ భూమి మీద ఏ జనాంగమైనా విన్నాడా? ఎవరు వినలేదు కదా. నేను మీకు నా స్వరాన్ని వినిపించాను, నేను ఎలాంటి వాడినో, నా వ్యక్తిత్వం ఏమిటో నేను అవన్నీ మీకు తెలియపరిచాను. మీరు ఎలాగూ బ్రతికితే మీరు మరలా తిరిగి పోగొట్టుకొని నా సమాధానాన్ని, ఆ సంతోషాన్ని నేను మీకు ఇవ్వగలను. ఆజ్ఞల రూపకంగా 630 కంటే ఎక్కువ ఆజ్ఞలు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి మొట్టమొదటిగా ఇచ్చాడు. ధర్మశాస్త్రం వారిది, ఆజ్ఞలు వారివి, వాగ్దానాలు వారివి, అర్చనాచారాదులు వారివి. ఒక జనాంగాన్ని వేరు చేశాడు. ఆ జనాంగానికి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రధానమైన ఏ దేశం యొక్క చట్టాలైనా చూడండి, మూలం ఇదే ఉంటుంది. నేను అతిశయంగా చెప్పడం లేదు, మీరు పరిశీలన చేయండి. మాన్యులైన వ్యక్తులు ఎందరో ఇక్కడ ఉన్నారు, సత్యాన్ని అన్వేషిస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాటన్నిటికీ మూలం ఈ గ్రంథం. ఇది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ధర్మము, ధర్మశాస్త్రము ఇచ్చి దేవుని యొక్క ధర్మం ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క దైవిక లక్షణాలు ఏమిటో ఆ మనుషులకు తెలియపరిచిన ఆ మనుషులు దాన్ని పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయారు అంటే దేవుడు అంటే దహించు అగ్ని వంటి దేవుణ్ణి ఎవడు భరించగలడు? పాపంలో ఉన్న మనిషి అగ్ని వంటి దేవ స్వభావాన్ని పొందుకోలేడు. గనుక ఛాయారూపకంగా ఒక జనాంగాన్ని మరి ఒక జనాంగంలో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఒక స్థలములో నుండి ఇంకొక స్థలమునకు, ఐగుప్తులో నుండి వాగ్దాన భూమి అయిన ఇజ్రాయేల్ దేశానికి. అయిపోయిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఎన్ని రకాల జాతులు వాళ్ళు ఉన్నారు? వేల సంఖ్యలో ఉంది. ఆ నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు. ఇన్ని రకాలైన జాతులు, భాషలు మాట్లాడుతున్న ప్రజల్లో నుండి, అన్ని రకాలైన ప్రజల్లో నుండి దేవుడు కొంతమంది ప్రజలను బయటకు పిలుస్తున్నాడు. భారతదేశంలో ఉన్న వ్యవస్థను గురించి చెప్తే చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్తారు వేద పండితులు. ఏమిటి? బ్రహ్మ యొక్క శిరస్సు నుండి బ్రాహ్మణులు జన్మించారని, భుజముల నుండి క్షత్రియులు అని, ఉదరము నుండి వైశ్యులు అని, మిగిలిన వారందరూ శూద్రులని పంచముల గురించి చెప్పరు. మంచిదే. దాని యొక్క సరి అయిన భాష్యము సత్యార్థ ప్రకాశము అనే గ్రంథంలో స్వామి దయానంద సరస్వతి గారు ఇలా చెప్పారు. వారు ఏం చెప్పారు అంటే, అయ్యా, బ్రాహ్మణులు అంటే జ్ఞానం కలిగిన వారు, మేధావులు, వేదాంతులు, సమాజానికి ఆలోచన చెప్పి, నా వ్యాఖ్యానం కాదు ఇది, పండితులు వారి యొక్క వ్యాఖ్యానం, సమాజానికి ఆలోచన చెప్పి
జ్ఞానాన్ని నేర్పించి సమాజాన్ని నడిపించే మేధావులు బ్రాహ్మణులు అన్నారు ఆయన. రెండవది, సమాజంలో ఎవరైతే బలవంతులో, శూరులో, పరాక్రమశాలురో వారు భుజముల వంటి వారు క్షత్రియులు అన్నారు ఆయన. మూడవదిగా ఉదరం అంటే వైశ్యులు, అంటే వ్యాపారం చేసేటువంటి వారు, అంటే ప్రజలకు అవసరమైన వస్తువులను ఎక్కడ ఉన్నా అక్కడి నుండి తీసుకువచ్చి వారి కమిషన్ ఏదో కొంచెం తీసుకొని ఆ ప్రజల యొక్క అవసరతలు, అంటే పొట్ట నింపేవాళ్ళు వైశ్యులు. కాబట్టి ఈ 3 కులాల వాళ్లకు మిగిలిన జాతులన్నీ, మిగిలిన కులాలన్నీ, మీరు ఏ కులం పేరైనా చెప్పండి, కమ్మారెడ్డి, కాపు, మాల, మాదిగ, లేకుంటే సాకలి, మంగలి, కంసలి, ఏ కులం పేరైనా చెప్పండి, ఈ 3 జాతుల వారిని లేదు 3 కులాల వారిని వీళ్ళు మొయ్యాలి కాళ్ళు. ఎందుకు? జంధ్యం వేసుకునేటువంటి భక్తిపరులైన వ్యక్తులు ఉన్నారు కదా సమాజంలో. జంధ్యం వేసుకునే ఏ వ్యక్తి కూడా తన జంధ్యాన్ని తాను చేసుకోలేడు. తన జంధ్యాన్ని ఎవరు చేయాలి? ఒక చేనేత పనికారుడు చేయాలి. కాబట్టి సమాజాన్ని నడిపించే జ్ఞానవంతుల్ని, సమాజాన్ని కాపాడే బలవంతుల్ని, సమాజానికి అవసరమైన పోషణ అందించేటువంటి వైశ్యులను మిగిలిన జాతులన్నీ మొయ్యాలి. ఇది సరైన అర్థం అన్నారు వేదాంతులు. సంతోషం. మరికొందరు అన్నారు, ఈ విశ్వమంతా, కనపడుతున్న సృష్టిమంతా, నదీ నదాలు కానీ, పర్వతాలు, లోయలు కానీ, సముద్రాలు, అరణ్యాలు, ఏవైనా కానీ కనపడుతున్న సృష్టి, మానవులు కానీ, జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, జలచరాలు కానీ, ఇవన్నీ దైవ స్వరూపం అన్నారు. దేవుని యొక్క స్వరూపమే అని ఆ భక్తులు చెప్పారు, ఆలోచన పరులైన వ్యక్తులు. అవి 2 కూడా మనం నమ్ముదాం. పరిణామవాదాన్ని ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా ఖండిస్తుంది. ఎందుకనంటే ఆ వేదాంతులైనా, ఈ ఆలోచన పరులైన వ్యక్తులైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, మనిషిలో నుండి ఎలాగ పాపం వచ్చింది, దాన్ని జయించే మార్గం ఏమిటి, ఈ ఆలోచన చెప్పలేకపోతున్నారు. వారి జ్ఞానం చొప్పున వారు సమాజానికి హితబోధ చేశారు. దాన్ని మనం గౌరవిద్దాం, మనం ఎవరిని తృణీకరించవద్దు. కానీ ఆ సత్యం ఏమిటో, ఆ సత్యాన్ని మనం అన్వేషించినప్పుడు ఈ మానవుడు దేవుని చేత సృష్టించబడిన వాడు జీవాత్మ, సృష్టించినవాడు పరమాత్మ, ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఉంచిన ఆలోచన అరిషడ్వాలుగా మారి దేవ విరోధిగా మనిషి మారిపోయాడు. దేవ విరోధిగా మారిపోయిన మనిషిని మరలా తిరిగి దేవునితో సమాధానపరచాలి అంటే ఈ పాపమునకు పరిహారం చేయవలసి వచ్చింది. పాపం ఎంత శక్తివంతమైంది అంటే, దేవుడు ఎంత శక్తివంతుడో పాపం కూడా అంత శక్తివంతమైంది. ఎందుకు అని అంటే, పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. ఆజ్ఞను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అంటే పాపము వెనుక ఉన్న ధాతువు ఏమిటి? ఆజ్ఞలో ఉన్న ధాతువు దేవుని వాక్కు. కాబట్టి దేవుని వాక్కుని ఎవరైనా నశింపచేయగలరా? దేవుణ్ణి ఎవరైనా నశింపచేయగలరా? చేయలేరు. కాబట్టి ఆయన వాక్కు, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే మరణిస్తావు అన్నాడు. దాని నుండి మనిషిని తప్పించాలంటే ఆ పరమాత్ముడే శరీరధారిగా దిగివచ్చి భూమి మీద సెలవులో మరణించవలసి వచ్చింది. ఎందుకని? ఆ పరమాత్ముని రక్తం. మనం పాపం చేసినప్పుడు నువ్వు ఒక చిన్న అబద్ధమాడినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తి నీ ఎదురికి వస్తే నీ ఒళ్ళంతా భయంతో కంపిస్తుందా? లేకుంటే మాట్లాడిన నోరే భయంతో కంపిస్తుందా? నువ్వు మొట్టమొదటిసారి అబద్ధం ఆడితే, అలవాటైపోతే మొద్దు బ్యాచ్ అనుకోండి, వాళ్ళ గురించి కాదు. మొట్టమొదటిసారి నువ్వే తప్పు చేసావు. దానికి సంబంధించిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ముందు నిలబడాలంటే ఒళ్ళంతా చెమలు పట్టేస్తాయి. అవును కదండి? ఎందుకు అలాగూ అంటే, నువ్వు చేసిన పాపము నీ రక్తము మీద మోపబడింది. నీ రక్తము పాదము నుండి శిరస్సు వరకు ఉంది. ఆ రక్తం మీద ఉన్న దోషము నీ మీద నేరారోపణ చేసింది. ఇప్పుడు ఆ రక్తం మీద ఉన్న దోషాన్ని కడగాలి అంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తం, పరమాత్ముని యొక్క దేవుని యొక్క రక్తం కావాల్సి వచ్చింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు, దుష్టులను శిక్షించాలి అంటే దేవుడు అక్కడుండి చెడ్డ వాళ్ళందరూ చచ్చిపోయినరా అంటే చచ్చిపోతారు. సృష్టినే తన మహత్తు కలిగిన మాట చేతి చేసిన వాడు చెడ్డవాళ్ళు చచ్చిపోవాలిరా అంటే చచ్చిపోతారు. దేవుడు అలా దుష్టులను చంపడానికి రాలేదు. దుష్టుల్లో ఉన్న దుష్టత్వాన్ని, పాపంలో ఉన్న పాపాన్ని చంపడానికి ఆయన వచ్చాడు గనక 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే సాతానును అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో, ఇది నరావతార మర్మం. నరావతార మర్మం ఏమిటి అంటే, ఈ రక్తమాంసాల్లో పాపంలో ఉన్న మనిషిని ఆ రక్తం మీద ఉన్న దోషాన్ని కడిగివేయడానికి పరమాత్ముడే రక్తమాంసాలు ధరించుకొని రావాల్సి వచ్చింది. ఆయన భూమి మీదకి వచ్చారు, ఆ శిలువ యాగం చేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ నాశనము లేని జీవమునకున్న శక్తి కలిగిన ఆ రక్తమును ఎవరైతే మీరు ఆశ్రయిస్తారో వారికి ఎందుకు వారికి విడుదల అంటే, అది ఎంత శక్తివంతమైందో 49వ కీర్తన 7వ వచనం చెప్తుంది చూడండి. ఎవడను ఏ విధము చేతనైను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసింది. మానవుని పాపం మానవుడు జయించలేడు గనుక ఆయన వచ్చారు. ఆయన వచ్చి దాని కొరకు నేను ఎందుకు వచ్చానని చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనన్ను కదా. విమోచన క్రయధనంగా తన ప్రాణం అంటే ఏమిటి? రక్తమే. ఎందుకు? మన రక్తం మీద దోషం ఉంది కనుక. కాబట్టి ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుడు క్రైస్తవ విశ్వాసం యొక్క సిద్ధాంతం. ఇది ఆ సిద్ధాంతం యొక్క సారాంశం. ఇది నేను క్లుప్తంగా అవుట్లైన్ చెప్పాను. మీకు ఇంకా రుజువు కావాలంటే ఒక చిన్న ఆలోచన చెప్తాను, మీరు పరిశీలన చేయండి. మీరు ఏ దేవుడినైనా ఆరాధించండి. నేనేమంటాను అంటే, భక్తి అనేది దేవుడిచ్చిన వరం. ఎవరు పడితే వాళ్ళు భక్తి చేయలేరు. భక్తి చేస్తున్నారంటే ఆ వ్యక్తి దేవుని వరం పొందుకున్న వ్యక్తి అని. అయితే ఆ భక్తి సత్యమైనదో కాదో, యథార్థమైనదో కాదో పరిశీలించుకోవాల్సిన విజ్ఞత కావాలి. దానికి కొన్ని ఆలోచనలు నేను చెప్తాను. ఇది బైబిల్లో ఉన్న దేవుడు ఇప్పటి వరకు మానవుల యొక్క పాప పరిహారం కొరకు చేసిన యజ్ఞం అని చెప్పారు. ఆ యజ్ఞమును ఆశ్రయించినప్పుడు అప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో నుండి, ఐగుప్తు జనాంగంలో నుండి ఒక జనాంగాన్ని ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి తీసుకొచ్చాడని చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లో నుండి ఒక స్వభావంలో నుండి ఇంకొక స్వభావంలోనికి మనుషులను తీసుకొస్తున్నాడు. అన్ని జాతులు చూడండి. క్రైస్తవుడు ఏ కులంలో నుండి రక్షించబడలేదు చెప్పండి. తెలియక వాళ్ళకి చెందిన దేవుడు అని అంటారు, కానీ యథార్థంగా మీరు పరిశీలించండి. ప్రతి కులంలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి భాష మాట్లాడే వ్యక్తుల్లో నుండి దేవుడు కొంతమందిని బయటికి తీసుకొస్తున్నాడు. ఎందుకు? స్వభావం మార్చడానికి. ఏ స్వభావము? మానవ స్వభావం నుండి దేవ స్వభావం పొందడానికి. అందుకే ఆయన కొన్ని మాటలు చెప్పారు. మీకు ఇచ్చే ఈ పత్రికలో ఉంటుంది, చివరి పేజీలో ఆయన చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎందుకనంటే క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం యజ్ఞవల్కుడి ప్రార్థన చేశారు. అయ్యా, మేము చీకట్లో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మేము అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానంలోనికి నడిపించు. మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలోనికి నడిపించు అని. గౌతముడు, దీర్ఘదత్తుడు, ఈ మహర్షులందరూ, వశిష్ఠుడు,
ఈ మహర్షులందరూ చేసిన ప్రార్థన అండి. అయ్యా, మేము పాపంలో ఉన్నాం, మేము చీకట్లో ఉన్నాం, మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని బయటకు తీసుకురండి. మా పాపము మా అంతటా మేము చేసింది కాదు, మాకు తెలియకుండానే మాలోనికి వచ్చిన పాపం. దాన్నే మేము జన్మ పాపం అంటున్నాం. ఆ జన్మ పాపం నుండి విడిపించబడాలి అంటే, మన ప్రమేయము లేకుండా మనలోనికి వచ్చిన పాపం నుండి విడిపించబడాలి అంటే, మన ప్రమేయము లేకుండానే ఆ పాపం పోవాలి. మన ప్రమేయం లేకుండా పాపం ఎలాగపోతుంది? సృష్టికర్త అయిన దేవుడిని కొరకు చేసిన యజ్ఞాన్ని విశ్వసించడం ద్వారా. ఆయన అన్నాడు, ఇంకా నేను పరిశుద్ధుడిని. ఇప్పుడు ఆయన మాత్రమే పలికిన మాటలు నేను మీతో చెప్తున్నాను. అలాంటి పదాలు ఇంకా ఏ దేవుడు, దేవత, ప్రభువు ఆయన వారు ఎవరైనా పలికారేమో ఆలోచన చేయండి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడంలా, తప్పుగా మాట్లాడడంలా అలా అయితే నన్ను క్షమించండి. నేను ఒక ఆలోచన చెప్తున్నాను, నేను ఏది ప్రాక్టీస్ చేస్తున్నానో అది చెప్తున్నాను. ఈ కుటుంబం సాక్ష్యం చెప్పారు ఏమని? అయ్యా, ఒక స్వభావం నుండి మమ్మల్ని ఇంకొక స్వభావంలోనికి దేవుడు మార్చాడు. అది ఎలా జరిగిందో ఇప్పటి వరకు చెప్పిన వర్తమానం. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు అన్నాడు. ఎవరైనా మాట చెప్పారా? నీ పాపములు క్షమించడానికి నాకు మాత్రమే అధికారం ఉన్నది అన్నారు. ఈ మాట ఎవరైనా చెప్పారా? ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని చెప్పిన మహనీయుడు ఎవరైనా ఉన్నారా? రక్షకుడు అని చెప్పుకున్న భక్తుడు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనం దేవుడి దగ్గరికి భౌతికపరమైన విషయాల కొరకు వెళ్తున్నాం. అయ్యా, ఈ సమస్య ఉంది, ఆస్తి పెంచు, ఐశ్వర్యం పెంచు, ఆరోగ్యం ఇవ్వు, లేకుంటే పిల్లలు పెళ్ళి కావాలి, చదువు కావాలి, ఇలాంటివి అడుగుతున్నాం. అవి ఎవరైనా చేస్తారు. యేసుబాబు చేస్తాడు, ఇంకే బాబు అయినా చేస్తాడు. వాటి గురించి కాదు చెబుతోంది, స్వభావాన్ని మార్చే దేవుని గురించి. ఆయన అంటారు, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానంటే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి. ఏమిటి తండ్రి ఇష్టం? ఈ నశించిపోతున్న మానవులను నాశనం నుండి తప్పించడం కొరకు పరలోకం నుండి నేను దిగి వచ్చాను. ఇలాగూ కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే ఇక్కడే ఉన్న పెనియలు ప్రార్థనా మందిరం అనే ఒక సహవాసం ఉంది. నా పేరు విజయ్ కుమారు. మీరు అక్కడికి రావచ్చు, లేదా ఈ ఇంటి వారిని అడిగినా తీసుకొస్తారు. అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఏమండి, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, మీరు చెప్పిన విధంగా ఈ క్రైస్తవులు లేరు కదా, మా స్వభావం మారింది అని చెప్తున్నారు. రక్షణ పొందిన అందరిలో ఈ స్వభావం మారలేదు కదా, వాళ్ళు కూడా మాకులాగే కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు, మాకులాగే కొన్ని విషయాల్లో అబద్ధం ఆడుతున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, సినిమాలు, షికార్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా క్రైస్తవుల్లో అనే ప్రశ్న మీ హృదయాల్లో వస్తుంది. మీరు చెప్తుంది కరెక్ట్ అండి, మీరు చెప్తుంది కరెక్ట్. నేను అంటాను, నీకు ఆ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వాటిని నెరవేర్చడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం 20 నుండి 25 సంవత్సరాలు. అలాగే దైవభక్తి సాధనలో యేసు ప్రభువును విశ్వసించిన భక్త సమాజం ఆ అడుగులు వేస్తూ ఆ భక్తిని నేర్చుకుంటుంది. ఆ క్రమంలో వాళ్ళు కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారు. మీకు తెలియని మరొక విషయం, మీకు తెలిసింది వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్న విషయం. మీకు తెలియని మరి ఒక విషయం, ఆ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారో ఆ విషయాన్ని గురించి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతారు. అయ్యా, ఈ కోపం నుండి నన్ను విడిపించు, ఈ అసూయ నుండి నన్ను విడిపించు, ఈ ద్వేషం నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తారు. చిన్న బిడ్డ గనక నడుస్తూ ఉన్నప్పుడు తన బలహీనమైన పాదాలతో గడగడ వణుకుతూ 2 అడుగులేసి కింద పడిపోతాడు. మళ్ళా 2 అడుగులు మనం ఏం చేస్తాం? దగ్గరుండి వాడి చేయి పట్టి నడిపిస్తాం, అంతే కదా. అలాగే ఈ భక్తి సాధన చేస్తున్నటువంటి బిడ్డలు కూడా తొలగిపోతూ తొట్టిల్లుతూ ఉన్నప్పుడు వారి కొరకు అక్షరార్థమైన బిడ్డ కొరకు తల్లిని దేవుడు ఎలా గుంచాడో దైవ సేవకుడిని అలా గుంచాడు. అందుకే ఆ బిడ్డలు సాక్ష్యం చెప్పినప్పుడు, మాకు సమస్య వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, మేము బలహీనమైనప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాము. దేవుడు మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచారు.
అక్కడ సంఘం ప్రార్థన చేసింది, దేవుని కృపను పొందుకున్నాం అని ఆ బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఇది జీవితకాలమంతా జరిగేటువంటి పోరాటం. తొదకు మనము యేసు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధతను పొందుకోగలమని లేఖనాల్లో అనేక మంది భక్తులు సాక్ష్యం చెప్పారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా నా జీవితం ఒక అనుభవ సాక్ష్యం. నేను నాన్ ట్రేడింగ్ రైస్ మిల్ చేసేవాడిని. సౌత్ ఇండియా అంతా బియ్యం ఎక్స్పోర్ట్ చేసాం. అన్ని రకాలైన మోసాలు ఉన్నాయి, అన్ని రకాలైన లోక సంబంధమైన పద్ధతులు నా బ్రతుకులో ఉన్నాయి. అలాంటి వాటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు. సజీవమైన సాక్ష్యం మీరు పిడుగురాళ్ళు అడిగినా చెప్తారు, ఎక్కడ అడిగినా చెప్తారు. వ్యాపార సర్కిల్స్లో అడగండి. ఆ రోజు ఉన్న విజయ్ కుమార్ వేరు, ఈ రోజు ఉన్న విజయ్ కుమార్ వేరు. అలాగని నేను 100% కరెక్ట్ అని చెప్పడం లేదు. ఆ పర్ఫెక్షన్ కొరకు ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా తొట్టిల్లితే తొలగిపోతే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాయా, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఆయనకు చెప్పుకుంటున్నాను. అలాగే నేను బ్రతుకుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడున్న అనేక మంది అలాగే ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ మనుషుల వైపు చూడండి అవసరం, కానీ ఆ మనుషులు ఎవరు నీ కొరకు చనిపోయి తిరిగి లేవలేదు. నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వర్తమాన సారాంశం ఎలా చెప్తాను. దేవుడు ప్రజలను విడగొట్టాడు. విడగొట్టిన మనుషులను తిరిగి కలుపుతున్నాడు. దాన్ని మనకి ఎలా నేర్పుతున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలానికి ఒక జనాంగాన్ని తీసుకొచ్చాడు. మీరు గమనించండి, ఒక ఇజ్రాయేలు జాతి తప్ప ఇంకే జాతి ప్రజలైనా వేరే జనాంగంలో నుండి బయటకు తీసుకొచ్చారా? ఏ దేవుడు దేవతా ప్రభు అని పిలువబడుతున్న వారైనా? వివేకం కలిగి ఆలోచన చేయండి. రెండవది, ఒక స్వభావంలో నుండి ఇంకొక స్వభావంలోనికి ఈ భూమి మీద ఎన్ని రకాల భాషలు కలిగిన వారు ఉన్నారు, జాతులు, మతాలు, వర్గాలు కలిగిన వారు ఉన్నారు. వారందరిలో నుండి ప్రపంచంలో 200 కంటే ఎక్కువ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆయనకు పక్షపాతం లేదు. ఎవరైతే వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతున్నారో వారందరికీ ఆయన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. వారి స్వభావాన్ని మార్చడానికి భూమి మీద పనిచేస్తున్నాడు. అలాగూ నువ్వు లోబడితే ఆ స్వభావాన్ని నీకు ఒక్కరోజేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఏమీ మార్చడు. నువ్వు లోబడిన కొలది నీ స్వభావం మార్చబడుతుంది. ఒక దినాన ఆయన వంటి స్వభావాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అన్ని మతాలు చెప్పే సారాంశం, పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆ దిగి వచ్చే దేవుడు భూమి మీద నీతిగా బ్రతికిన వాళ్ళని తీసుకువెళ్తాడు అని ఈ సమస్య ముస్లిం మతం నుండి చెప్తారు కదా. శంబాలా దేవుడు, అలాగే వీరభోగ వసంతరాయుడు బ్రహ్మంగారు చెప్పేది, వసంతుడు అంటే పెండ్లి కుమారుడు, ఆయన వస్తారు అని కదా. కల్కి భగవానుడు వస్తాడు, తీసుకువెళ్తాడని అన్ని మతాలు వారు చెప్తున్నారు. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది యేసు ప్రభు తిరిగి వస్తాడని. ఎవరు చెప్పినా ఆయన ఎలాంటి వాడో అలాంటి వాళ్ళనే తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో ఈ గ్రంథం చెప్తుంది. అది ఈ భూమి మీద ఉండగానే మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఆ పరలోకం దక్కుతుంది. ఒకవేళ లేకపోతే దక్కదు. ఈ సత్యం నాకు బయలుపరచబడిన దేవుని సత్యం. ఆసక్తి కలిగిన వారు ఈ పేపర్స్లో ఈ వర్తమాన సారాంశం ఉన్నదండి, మీకు పిల్లలకి ఇవ్వండి. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది నిర్బంధం కాదు, మత ప్రచారం అంతకంటే కాదు. ఒక మతంలో ఇంకో మతానికి మార్చే అంత ఫూలిష్ థింగ్ కాదు ఇది. అంత బుద్ధిహీనత లేదు. ఏమంటే ₹1 ఇస్తాను, నువ్వు ముస్లింగా మారమంటే ఈయన ముస్లింగా మారతాడా? లేకుంటే ఒక ముస్లిం హిందూగా మారతాడా? ఒక 10 కోట్లు ఇస్తే ఏం మారరు. వాళ్ళ హృదయంలో ఏ దేవుడు ఏదైతే ఉంచాడో అదే చేస్తారు. కానీ ఆయన కనుకరించి ఆ స్వభావాన్ని మారిస్తే మారుతారు. అందుకోసం కాబట్టి ఒక నిమిషం ఆగండి దయపడి. ఇవి ఈ వర్తమానం యొక్క సారాంశం. దీని గురించి ఆలోచన చేయండి. మరి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మీరు శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ నిండు మనసుతో వందనాలు. ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి ఐజక్ రాజా రత్న కుమార్ వారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా